తొక్కల క్వశ్చన్లు అన్నీ వేస్తాడు, పనికిరాని అని చెప్తాడు అతను అని మీ మీద కూడా అంటారు. అది నిజమా? మీరు మంచి విషయం బయటికి బయట అన్నారు, నేను విన్నాను, నేను అన్నాను అసలు అతను ఇంటర్వ్యూకి వెళ్తే ఏదేదో గొడవలు పెట్టేసి ఆయన టీఆర్పీ పెంచుకుంటాడు అన్నారు. మరి అది నిజమా? అలాగేనండి, ఇప్పుడు మీ మీద పడిన వాళ్ళు మీ మీద మాట్లాడతారు, నా మీద నేను అందరికీ మాట్లాడదు, నా మీద పడదు, వాడు నా మీద మాట్లాడతారు. మంచి పేరే ఉంది అయితే నాకు. మీకు మంచి పేరు ఉంది, చాలా మంచి పేరు ఉంది. మనం గట్టిగా మాట్లాడే వాళ్ళు మీరు ఏం లేకపోయినా మాట్లాడే వాళ్ళకి మనం ఏం వద్దు అనుకున్నా మనకి ఇస్తారు, ట్యాగ్ లైన్స్ వస్తాయి, అది మీరు పట్టించుకోకూడదు. సరే, మనం ఏదో విధంగా మన సమాజానికి ఏం పనికొచ్చో మనకు తెలుసు కదండి. మీరు మీ క్వశ్చన్స్ ద్వారా మీరు బయటికి తెప్పించింది ఏదో ఉంటుంది. సో ఆ క్వశ్చన్ వల్ల కొంతమందికి కానీ క్లారిఫికేషన్ వస్తుంది. రాని వాళ్ళు రాని మానివ్వండి, ప్రతి ఒక్కరికి నేను ఏదైనా చెప్పుకోవాల్సిన అవసరం ఉందంటారా? అవసరం లేదుగా. మనమేంటో భగవంతుడు ఒకరోజు చూపిస్తాడు, ఆ రోజు అర్థమవుతుంది. రైట్. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి కూడా గత కొన్ని రోజుల నుంచి అనుకుంటా ఉన్నా. ఎప్పుడు అంటే పాలిటిక్స్ ఎంట్రీ ఇచ్చారు కదా మీరు, అప్పటి నుంచి అనుకుంటున్నాను నేను మిమ్మల్ని. బేసిక్గా ఎందుకు అని అంటే నేను చేసేటి అన్నీ కూడా పొలిటికల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కాబట్టి. డోంట్ జడ్జ్ ద బుక్ బై ద కవర్ అంటారు. అంటే ముంగటున్న పేపర్ చూసి లోపల ఏముందో చెప్పలేమో అంటారు. సరే, మరి కరాటే కళ్యాణి అసలు ఇంటర్నల్గా ఏమున్నదా, పొలిటీషియన్ అవుతుందా, ఏమవుతుందా అన్న విషయాలు తెలుసుకోవడం కోసం స్పెసిఫిక్గా ఇంటర్వ్యూ అనుకున్నాను నేను. రైట్. మీరు గత కొన్ని రోజుల నుంచి బీజేపీలో యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు. మొన్న మాధవీలత గారితో కూడా పని చేద్దామని చెప్పేసి పోయినారు, కండువా కూడా కప్పుకున్నారు, మీరు కూడా కప్పిర్రు, అవును కదా? నేను ఎప్పుడు 3 years నుంచి ఉన్నానండి ఇండస్ట్రీలో. పొలిటికల్లో మీరు ఉన్నప్పటికీ కూడా నేను రీసెంట్గా జరిగిన సిచ్యువేషన్ చెప్తా ఉన్నా. నిజంగా మీరు ఏమన్నా ఏముందా పొలిటికల్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి అంటే నేను ఒకటండి, నాకు అవకాశం వస్తే చేస్తాను, అంతేగాని నేను పైరవీలు ఎప్పుడు ఇండస్ట్రీలో చేయలేదు, బయట చేయలేదు, నేను ఎప్పుడు చేయను. పైరవీలు చేయండి. మీరు MG హెక్టార్ కారు కొన్నారా మేడం? MG హెక్టార్ కారు 20 లక్షలు అప్పు ఉందండి. 5-6 లక్షలు లేకుండా అయితే ఉండను కదా, ఉండను కదా. నేను అమ్మిన కారు 4,30,000 వచ్చింది. నేను క్లియర్ ఇచ్చేస్తాను మీకు అన్ని డీటెయిల్డ్గా, నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉంటాయి. మీరు నన్ను ఏం చేయక్కర్లే. 4,30,000 పాత కారుకు వచ్చిందండి. ఇప్పుడు MG హెక్టార్ కార్ కొన్నది 26 లక్షలు అనుకుందామండి. నేను ఎంత పెట్టానండి పైన? 430 పైన ఎంత పెట్టాను? 170. 6 lakhs నేను డౌన్ పేమెంట్ కట్టానండి. మిగిలిన లోన్ అండి. ఇప్పటికి 5 లక్షలు తీర్చానండి. నేను 4 లక్షలు 5 లక్షలు తీర్చాను. ఇంకా మిగిలిన తీరుస్తానండి. 7 years పెట్టుకున్నాను. నేను కార్ కొనుక్కోవాలంటే డబ్బులే కావాలండి. కారు కొనాలంటే డబ్బులే కావాలా? డబ్బులు ఫుల్ సంపాదించాలా? నెలకు 20-30 కట్టుకోగల స్తోమతుంటే చాలదా? అదే నాకు ఉంది కదా, అయిపోయింది. మీరు కార్ కొన్నారు, MG హెక్టర్ కార్కి చూసారా? అంటే మీరు అన్నిటికీ మీరు అందరికీ ఎలిగేషన్ వేసేస్తున్నారు. చెప్పండి, అందుకే నేను చెప్పాను. ఓకే, పాలిటిక్స్ లో మీరు ఎమ్మెల్యే కావాలని, ఎంపీ కావాలన్న కోరిక, వాంఛ ఏమన్నా ఉన్నదా మీకు? నాకు లేకపోయినా మా చుట్టుపక్కల నన్ను చూసి మాట్లాడే వాగ్దాటికో, లేకపోతే ఇంట్రెస్ట్ పబ్లిక్ మీద అవేర్నెస్ తేవడం కోసం చేసే కార్యక్రమాలు చూసి నా చుట్టుపక్కల ఉన్న నా సర్కిల్లో ఫ్రెండ్స్, మా ఇంట్లో వాళ్ళకో ఉంది. నాకెందుకు లేదని చెప్తాను. ఏది కోరుకుంటే రాదు, మనం అనేసుకుంటే. కానీ దానికోసం పని చేయాలి. పని చేస్తేనే ఎప్పుడైనా మీరు సంపాదిస్తారు ఏదైనా. అలా అని చెప్పేసి నేను వెళ్ళి సమాజం కోసం పని చేయగలను అని సమాజం ప్రజలు నమ్మినప్పుడు నేను వెళ్ళకపోయినా నన్ను వరిస్తుంది ఆ పదవి. నేనేమనుకుంటానంటే బాధ్యత కలిగిన పదవి ఏదొచ్చినా తీసుకుని పని చేద్దాం. ముందు పని చేద్దాం, వర్క్ చేయి ఫస్ట్, తర్వాత నీ ఆశలు ఆశయాలు అవే తీరుతాయి. ఇది నా పద్ధతి. కానీ దాని గురించి దారేసుకో. కాబట్టి నాకు పొలిటికల్గా ఉండాలి అని ఉంది. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వస్తానని ఎలా అయితే నా జాతకంలో చెప్పారో, పొలిటికల్గా ఉంటానని కూడా నా జాతకంలో చెప్పారు. చెప్పినప్పుడు నేను నమ్మాను కదా ఇండస్ట్రీలో. నేను నమ్ముతాను. నేను వేణుస్వామి, లేకపోతే ఇంకా నాకు తెలిసిన కృష్ణసుధి గారు, లేకపోతే ఇంకొక 2-3 ఉన్నారు. అందరూ చెప్తారు, లీలాధర్ గారు, కృష్ణసుధి గారు. వేణుస్వామి గారు నాకు ముందు నుంచి తెలుసు అండి, నేను కలిసా. ఆయన చెప్తారు. ఆయన చెప్పినవే కాదండి, మీకు ఒక మాట చెప్తారు. మీకు ఒకలా ఉంటుంది, నాకోలా ఉంటుంది. మీరు నలుగురు ఉన్నారండి ఆస్ట్రాలజర్స్. నలుగురిలో ఆయన ప్రెడిక్షన్ ఒకటే చేస్తారు, వీళ్ళు ఒకటి చేస్తారు, నేను ఒకటి చేస్తాను, అట్లా ఉంటుంది. కాబట్టి మనం వినాలి. కొంతమంది ఏమంటారు అంటే ఈ ప్రెడిక్షన్స్ చెప్పేటంతా దొంగలు, వాళ్ళ మాటలు నమ్మొద్దు. అలా అనకూడదండి. మీరు ధర్మానికి కట్టుబడి వాళ్ళు చేసే పూజల వల్ల, వాక్శుద్ధి వల్ల, కొన్ని జరిగిన వాటి వల్ల అవి జరుగుతాయి. కొంతమంది ఉండొచ్చు, ఎక్కడైనా దొంగలు ఉంటారండి. ఇందులోనే మంచి చెడు రెండు ఉంటాయి. అంటే వేణుస్వామి పైన నేను రీసెంట్గా వీడియో చూసిన, ఆర్పి అనుకుంటా, జబర్దస్త్ ఆర్పి. అంటే ఈ సమంత ఇష్యూ ఒకటి ఉంటే, ఇది ఆల్రెడీ 6 నెలల నుంచి, ఇప్పుడు డివర్స్ ఇష్యూ ఏదైనా కూడా 6 నెలల నుంచి 5 నెలల నుంచి నడుస్తూ ఉంటుంది కదా. అది ఎన్నో దొంగసాటంగా పబ్బులో విన్నాడు, ఈయన వచ్చి కావాలనే చెప్పుకుంటే ఏదో క్రెడిట్ అంతా తీసుకున్నాడు అని అన్నాడు ఆర్పి. ఏమండి, ఇప్పుడు మంచి చెడు రెండు ఉంటాయి ప్రతి దగ్గర కదా. మీరు మంచి వాళ్ళు అనేవారు ఉంటారు. క్రాంతి చాలా మంచి అబ్బాయి, చాలా మంచి వ్యక్తి, హెల్ప్ చేస్తాడు అందరికంటారు. ఇంకోళ్ళు క్రాంతి అస్సలు ఎవరికి పని చేయడు, అది అంటారు. అలాగే కళ్యాణి అన్నిట్లో దూరుతుంది, పనికిరాని అన్ని మాట్లాడుతుంది నన్ను అంటారు. లేకపోతే ఎంతమందికి అన్నం పెట్టింది, ఎంతమంది కరోనా, రోజుకి 200 మందికి నేను వండి పెట్టాను కరోనాలో, ఎవ్వరు చేయలే. నా 5 లక్షల చెక్ అలాగా
త్రినయని సీరియల్ నుంచి వచ్చిన చెక్ 3 లక్షలు 4 లక్షలు చెక్ అలా నేను పంచాను. ట్రాన్స్జెండర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి మీరు మొత్తం నేను హిస్టరీ ఇస్తాను, నేను అబద్ధాలు చెప్పలేదు, నిజంగా ప్రూఫ్స్తో నేను చేసిన సేవ ఎవరు చేసిండ్రు, బట్ ఎవరికి తెలియదు. ఇప్పుడు నేనేదో ఒక మాట వేస్తే దాన్ని మాత్రం ప్రపంచంతో తెలిసిపోతుంది. చూసారా, ఇప్పుడు వేణుస్వామి గారు నిజంగా మీరు అన్నట్టుగా ఆయన విన్నారా అనుకుందాం, వినలేదు అనుకుందాం, నచ్చని వాళ్ళు అలా చెప్తారు, నచ్చిన వాళ్ళు ఆయన చెప్పిన అయిందంటే ఈ ప్రెడిక్షన్స్ నమ్మొచ్చు అంటారా మీరు? నేను నా వరకు నన్ను అడగండి, నేను నమ్ముతాను కొంత. అంటే అలా అని చెప్పి మరి మూఢంగా వెళ్ళిపోను. దానికి నువ్వు ప్రిడిక్షన్ చెప్పారు కదా ఇంట్లో కూర్చొని నేను దేవుడా అంటే రాదు. నువ్వు కష్టపడి నువ్వు నిజంగా దాని మీద హార్డ్ వర్క్ చేసి నువ్వు చేస్తే అప్పుడు నీకు సక్సెస్ అవుతుంది. రైట్. ఇప్పుడు నేను కూడా కొద్దిసేపు ఒక స్వామీజీని అయితే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తర్వాత మీరు కిందికి దిగుతారు, మీ కార్ ఎక్కుతారు, దాని తర్వాత మీరు అది ఎవరైనా చెప్తారు, అది జనరల్ ప్రిడిక్షన్ వాళ్ళు చెప్పేది, కాకపోతే మనం ఏదో ఊహించుకోవడం కాదండి. ఇప్పుడు జనరల్ ప్రిడిక్షన్, ఇప్పుడు నేను వస్తున్నప్పుడు నా కారులో పెట్రోల్ వచ్చారు, MG హెక్టర్లు వచ్చారు, పైనుంచి కిటికీలో చూసిన ప్రతి ఒక్కరు చెప్తారు. ఇప్పుడు తెలంగాణ నేను ఇంటికి వెళ్తాను, నేను ఎటు వెళ్తాను చెప్పండి, రైట్ మేడం, ఎక్కడి నుంచి ఎటు వెళ్తాను చెప్పండి, మీరు ఎక్కడి నుంచి, మీరు ప్రిడిక్షన్ చెప్పండి, ఎక్కడికి వెళ్తాను నేను ఇక్కడ నుంచి. మీరు CCS కోర్టుకు పోతారు, మీరు నేను వెళ్ళను, ఎందుకంటే ఇంకా నాకు లాయర్ ఇవ్వలేదు, అది తీసుకున్నాక వెళ్తా. చూసారు రాంగ్ అయిపోయారు అంటే ఇప్పుడు మీరు రాంగా, సో అలా మనం జడ్జ్ చేయకూడదు. సో అది మీతోనే చెప్పిస్తున్నాను. ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నా, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా, అర్థం కాదు. ఓకే.